నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. రామో విగ్రహవాన్ ధర్మః. మూర్తి భవించిన ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రుడు. అందుకే యుగాలు గడిచిన తరాలు మారిన శ్రీరామ భక్తి శ్రీమద్ రామాయణం నిత్యమై సత్యమై నిఖిలమై అఖిలమై అనంతంగా కొనసాగుతున్నాయి. వేదవేద్యుడైన పుంసామోహన రూపుడైన మంగళకారకుడైన శ్రీరామచంద్రుని దివ్య వైభవ ప్రాభవాలు వర్ణనాతీతం. అందుకు నిదర్శనంగా తెలుగు నేల 4 చెరుగుల రామాలయాలు వర్ధిల్లుతూ రామభక్తి సామ్రాజ్యాన్ని ప్రకటితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనిదే పట్టాభిరాముడు కొలువుతీరిన అరుదైన క్షేత్రం చిత్తూరు జిల్లా వాయిల్పాడులోని శ్రీ పట్టాభి సీతారామాంజనేయ స్వామి ఆలయం. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. శ్రీరాముడు, సీతా మహాసాధ్వి, భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు ఒకే పీఠంపై కొలువుదీరిన శ్రీరామ పంచాయతన క్షేత్రం వాయలపాడులోని శ్రీ పట్టాభి సీతారామాంజనేయ స్వామి ఆలయం. ధనుర్బాణములు ధరించకుండా పట్టాభి రామచంద్ర స్వామి తత్వోపాసన భంగిమలో వాయల్పాడు క్షేత్రంలో వెలిసి భక్తాభిష్ట వరుదునిగా శ్రీరాముడు వినితికెక్కాడు. తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలోని ఈ ఆలయం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి నమామి. వేదవేద్యుడు వేద పురుషుడైన దాశరథి ప్రజారాముడిగా శ్రీరామ పంచాయతనంలో సీత, భరత, లక్ష్మణ, శత్రుఘ్న, హనుమత్ సహితంగా అయోధ్య ప్రజలకు దర్శనమిచ్చిన విధంగా వాయల్పాడులో గోచరమవుతున్నాడు. ఈ వాయల్పాడుకు వాల్మీకిపురమనే పురాణనామం ప్రసిద్ధమైనది. వల్మీకంలో అనగా పుట్టలో నుండి మూలమూర్తులు వ్యక్తమైనందువల్ల ఈ క్షేత్రానికి వల్మీక క్షేత్రమని పేరు వచ్చింది. అంతేకాదు, శ్రీమద్ రామాయణ గ్రంథకర్త శ్రీ వాల్మీకి మహర్షి తపోస్థానం అయినందువల్ల కూడా ఇది వల్మీకిపురంగా వినుతికెక్కింది. బోయతెగ ఈ ప్రాంతంలో నివసించడం వల్ల బోయలపాడు అనే నామాంతరం కూడా ఉంది. 2005వ సంవత్సరం ఆగస్టు 12వ తేదీన ఈ క్షేత్రంలో మహాసంప్రోక్షణ జరిగినట్లుగా ఇక్కడున్న శిలాశాసనాన్ని బట్టి తెలుస్తోంది. ప్రధానాలయం ముంగిట ఉన్న రాజగోపురానికి ప్రత్యేకత ఉంది. ఒకప్పటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో భాగమైన కడప జిల్లాకు హార్డింగ్ కలెక్టర్. ఆయన 1820 సంవత్సరంలో వాయల్పాడు పట్టాభిరాముణ్ణి సతీ సమేతంగా దర్శించుకున్నారు. తన శ్రీమతి దీర్ఘవ్యాధిని నిర్మూలించమని రామునికి విన్నవించుకున్నారు. రామానుగ్రహంతో ఆయన భార్య వ్యాధి నుంచి విముక్తి పొందడంతో కృతజ్ఞతాపూర్వకంగా ఆలయం ముంగిట మహారాజ గోపురాన్ని నిర్మింపచేశారు. ఈ గోపురంలో నేటికి హార్డింగ్ పేరును ఆయన విగ్రహాన్ని కూడా తిలకించవచ్చు. వాల్మీకిపురం పట్టాభిరాముణ్ణి ఎందరో చక్రవర్తులు మహానుభావులు దర్శించుకుని తరించారు. తొలి తెలుగు వాగ్గేయకారుడు పద కవితా పితామహుడు అన్నమాచార్యుల వారు ఈ క్షేత్రాన్ని దర్శించి ఆ స్ఫూర్తితోనే ఎన్నో సంకీర్తనలను రచించారు. వెలసె వావిలిపాటిలో వీర విజయుడు రాముడు అనే పదబంధాల ద్వారా వాయల్పాడు పట్టాభిరాముని ఘనకీర్తిని అన్నమయ్య సంకీర్తన చేశాడు. భక్తజన సంరక్షణకై సుదర్శనుడు వెలిసిన దివ్య సుదర్శన విమానం వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభి సీతారామాలయ ప్రత్యేకత. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా. చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా, చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా. కోర్కెలు తీర్చేవాడయ్యా కోదండ రామయ్యా. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా. రామా రామా తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య, తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా. వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరాముడు స్వయం వ్యక్తమై పరమభక్త జాంబావతి ప్రతిష్ఠుడై తేజరిల్లుతూ ఉంటాడు. వల్మీకంలో అనగా పుట్టలో నుండి మూలమూర్తులు వ్యక్తమైనందున ఈ క్షేత్రానికి వల్మీక క్షేత్రమని పేరు వచ్చింది. అంతేకాదు శ్రీమద్ రామాయణ గ్రంథకర్త శ్రీ వాల్మీకి మహర్షి తపోస్థానం అయినందువల్ల వాల్మీకిపురమని ఇది వినితికెక్కింది. బోయ తెగ ఈ ప్రాంతంలో ఒకప్పుడు అధికంగా ఉండటం వల్ల దీనికి బోయలపాడు అనే నామాంతరం కూడా ఉంది. ఈ క్షేత్రంలో పట్టాభిరాముడు పత్ని సోదరుల సమేతంగా ఆంజనేయ సహితంగా దర్శనమిస్తాడు. వాయల్పాడు పట్టాభిరామాలయంలోని గర్భాలయంలో ఓ అరుదైన ఘట్టం సాక్షాత్కారమవుతుంది. శ్రీమద్ రామాయణ మహాకావ్యంలో వాల్మీకి మహర్షి వాక్యాన్ని నిరూపిస్తూ ఈ క్షేత్రంలో శ్రీ సీతారామచంద్రులు ఉపాసనా భంగిమలో భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. 11,000 సంవత్సరాలు శ్రీరామరాజ్యం కొనసాగి మరలా రాముడు ధనుర్బాణాలు చేపట్టే అవసరం లేకుండా పాలన సాగిందని శ్రీమద్ రామాయణం తెలియచేసింది. అందుకు తగిన విధంగా తత్వోపాసన భంగిమలో సీతారాములు ఇక్కడ వెలిశారు. కుడి చేతిలో సుముఖ ముద్రను, ఎడమ చేతిలో వైకుంఠ ముద్రను శ్రీరాముడు ప్రదర్శిస్తాడు. ఈ క్షేత్రంలో శ్రీ పట్టాభి సీతారాముడు ఉత్తరముఖంగా వెలసినందువల్ల వాల్మీకిపురం నిత్య వైకుంఠ నారాయణ క్షేత్రంగా భాసిల్లుతోంది. ఈ ఆలయంలో మూలవరుల అర్చనతో పాటు ఉత్సవమూర్తుల ఆరాధనా పరంపర ఘనంగా కొనసాగుతుంది. మానుష్యేమం దశరథాత్మజః అని శ్రీమద్ రామాయణంలో శ్రీరాముడు పలుసార్లు ప్రకటించాడు. వాయల్పాడు క్షేత్రంలో తన పత్నికి కుడివైపున ఆసీనుడై ఉండగా యజ్ఞయాగాది క్రతువులు, వ్రతాలు, ఉపాసనలు చేసే గృహస్థుకు ద్విగుణీకృత ఫలం లభిస్తుంది అని మనుస్మృతి చెబుతుంది. తత్ మానవ ధర్మాన్ని నిరూపిస్తూ శ్రీరామునికి సీతమ్మ కుడివైపున వేంచేసి భక్తుల్ని అనుగ్రహిస్తోంది. ఈ క్షేత్రంలోని జగన్మాత సీతా మహాసాధ్విని జగన్మంగళగా వ్యవహరిస్తారు. సీతాదేవి జన్మ నక్షత్రమైన ఆశ్లేష నక్షత్ర తిథి రోజున శ్రీ సీతారామ కళ్యాణం బ్రహ్మోత్సవాలలో అనూచానంగా జరుపబడుతోంది.
సాధారణంగా శ్రీరామనవమి రోజున సీతారామ కళ్యాణం జరుగుతుంది. ఈ క్షేత్రంలో మాత్రం అందుకు భిన్నంగా ఆశ్లేష నక్షత్రయుక్త కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. పాడు పట్టాభి సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ఎన్నో ఉపాలయాలున్నాయి. ఈ ఉపాలయాలలోని పలు దేవతామూర్తులకు నిత్య పూజాది కైంకర్యాలను నివేదిస్తారు. ఈ లోగిలిలో వాల్మీకి మందిరం ఉండటం విశేషం. ఆదికవి వాల్మీకి మహర్షి తపోస్థలిగా వినుతికెక్కిన వాయల్పాడు పట్టాభి సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ప్రధానాలయం చెంతనే వాల్మీకి మందిరం నెలకొని ఉంటుంది. ఈ మందిరం చెంతనే శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ కృష్ణస్వామి ఆలయం ఉంటుంది. గర్భాలయంలోని కృష్ణమూర్తి పండరీపుర పాండురంగస్వామి వలె నడుముపై చేతులు ఉంచుకుని మనోహర స్వరూపునిగా భాసిల్లుతాడు. మరోవైపు శ్రీదేవి భూదేవి సమేత రంగనాథస్వామి ఆలయం భాసిల్లుతుంటుంది. గర్భాలయంలో అనంత పద్మనాభస్వామి వారి దివ్య మంగళమూర్తి, ఇరు దేవేరుల విగ్రహాకృతులుంటాయి. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి. ఏకశిలామూర్తిగా సాలగ్రామ శిలా శోభితంగా స్వామి దర్శనమిస్తాడు. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం. రమయతీతి రామః అందర్నీ రమ్యమోహనంగా ఆకట్టుకుంటాడు కనుక దాశరథికి రాముడనే పేరు సార్థకమైంది. అలాంటి రామచంద్ర మహాప్రభువునకు వాయిల్పాడు క్షేత్రంలోని నిత్యోత్సవాలు మొదలుకొని సంవత్సరోత్సవాలు వరకు వైభవోపేతంగా నిర్వహిస్తారు. పాంచరాత్ర ఆగమోక్త విధి విధానాలతో ఈ వేడుకలు ఇక్కడ కొనసాగుతాయి. పట్టాభిరామస్వామికి ప్రతి శ్రావణ మాసంలో పంచమి, షష్ఠి, సప్తమి తిథులలో 3 రోజుల పాటు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాలను నిర్వహిస్తారు. ఆశ్వయుజ మాసంలో త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి నాడు పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. అన్నమయ్య వంశీకులు ఇక్కడ మొదటిసారిగా స్వామికి బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్టు శాసనాలు చెబుతున్నాయి.
చైత్రమాసంలో ఆశ్లేష నక్షత్రానికి సీతా కళ్యాణాన్ని, సీత కళ్యాణానికి ముందు 5 రోజులు శ్రీరామ గర్భోత్సవాలు, ఆ తర్వాత 4 రోజులు కళ్యాణోత్సవాలను నిర్వహిస్తారు. ప్రతి మాసంలో శ్రీరామ జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రం నాడు సీతారామ కళ్యాణాన్ని ఇక్కడ జరుపుతారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతికి ఏ ప్రాంతం వారైనా చేరుకుని అక్కడి నుంచి పీలేరు మీదుగా వాయల్పాడుకి స్థానిక ప్రయాణ సౌకర్యాల ద్వారా వెళతారు. శ్రీరామ అనే దివ్యనామం బ్రహ్మతారక మంత్రం. అంతటి మహామహిమోపేతమైన రామనామ స్మరణ మనకు క్షేమకరం. శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష. శ్రీరామ కృప మనపై సదా వెల్లివిరియాలని ఆశిస్తూ మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.